దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినమంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ సాయంకాల సమయంలో ప్రభు వాక్యం చదువుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 7వ అధ్యాయము. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలీలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారిద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారి మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము. అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతివానికి వాని సేవ చొప్పున ఇవ్వలను. మోషే ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడుగా అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠితార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన అర్పణమును అర్పింపవలనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమీనాదాబు కుమారుడును యోధా గోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇస్సాకారీలకు ప్రధానుడునైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలియాబు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును. అది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయారు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఎలీసూరు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును. ఇది షెదేయారు కుమారుడైన ఎలీసూరు అర్పణము. 5వ దినమున అర్పణము తెచ్చినవాడు సూరీషాదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమియేలు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణాపాత్రను, నైవేద్యముగా రొండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లను
తన అర్పణముగా తెచ్చెను. ఇది సురీషదాయి కుమారుడైన షెలుమియేలు అర్పణము. 6వ దినమున అర్పణము తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఏలియాసాప. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణాపాత్రను, నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలియాసాప అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణపాత్రను, నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. 8వ దినమున అర్పణము తెచ్చినవాడు పెదానూరు కుమారుడును మనష్షీలకు ప్రధానుడైన గమ్లీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలును, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమ్లీయేలు అర్పణము. 9వ దినమున అర్పణమును తెచ్చినవాడు గిర్జోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణపాత్రను, నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 షెకేలుల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిర్జోనీ కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణము తెచ్చినవాడు అమీషాదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణపాత్రను, నైవేద్యంగా రొంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషాదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీలకు ప్రధానుడునైన పగియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణపాత్రను, నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగియేలు అర్పణము. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీలకు ప్రధానుడునైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణపాత్రను, నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చింది. ఇది యానాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకించబడిన దినమున ఇశ్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠిత అర్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణపాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, ప్రతి వెండి గిన్నె నిండా 130 తులములది, ప్రతి ప్రోక్షణపాత్ర 70 తులములది. ఆ ఉపకరణములు వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తులు బంగారమంతయు 120 తులములది. దహనబలి పశువులనియు 12 కోడెలు, పొట్టేలు 12, ఏడాదివైన గొర్రెపిల్లలు 12,
వాటి నైవేద్యములను పాపపరిహారార్థమైన మేకపిల్లలు 12, సమాధాన బలి పశువులను 24 కోడెలు, పొట్టేలు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, రాజా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా అపరాధములను క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు క్షమించు, మా ఆలోచనలు క్షమించు, మా చేతలు క్షమించయ్యా. క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు, చేస్తానని కీడు చేయక మానుకునే దేవుడవు అయ్యా. నువ్వు నిత్యుడవగు తండ్రివి, సమాధాన అధిపతివి నాయన. నువ్వు మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీ వెలుగుతో నాయన మమ్మల్ని నింపండి. ఇంకనూ వెలుగును దయచేయండి ప్రభా. నీ వాక్యముతో మమ్మల్ని నింపండి నాయన. నీ జీవముతో మమ్మల్ని నింపండి ప్రభా. మా అనుదిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి నాయన. అయ్యా, మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు, పశ్చాత్తాపము దయచేయండి. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన కృప విస్తరింప చేయమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయమని వేడుకొంచున్నాం. గొప్ప దేవుడవునైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవ సేవకులు, సేవకురాండ్రు కొరకు ప్రార్థిస్తున్నాం. నీ పరిచయలో కొనసాగుతున్న ప్రతి దైవజనురాలు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమసనలో తీర్చి వారిని రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలను ఉంచమని ప్రార్థిస్తున్నాం. దయనాయన క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. నీ జీవముతో నాయన, నీ వెలుగుతో తండ్రి, నీ వాక్యముతో ప్రతి క్రైస్తవుని నింపమని, ఆత్మవరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి నాయన నీ సాక్షులుగా జీవించే భాగ్యము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. నీకు వందనాలు అయ్యా తండ్రి. నీకే స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నిటినీ రక్షించండి నాయన. వాటిని పరిపాలిస్తున్న రాజులు, అధికారులను రక్షించండి అయ్యా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి. ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. అయా, కనులు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. ఓ నిశ్చయముగా కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. అయా, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని నాయన అయా తండ్రి, నీ సన్నిధిలో పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయముగా యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ పరంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా దేశము నీ వెలుగుతో నిండి పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ రక్త ప్రోక్షణ కింద మా దేశ ప్రజల పాపములు కడిగివేయబడును గాక. నీ చిత్తానుసారులు, నీ హృదయానుసారులు మా దేశము నుండి లేచుదురుగా కానీ ప్రార్థిస్తూ ప్రభువా, మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా, మా దేశాన్ని మీరు దర్శించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.